దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలించాలని ప్రయత్నపడుతుండగా నీ కృపా సహాయం దయచేయండి. ఆత్మ సంబంధమైన సంగతులు పరిశీలనతో ప్రయత్నపడుతుండగా మరి నీ వాక్యంతో మాతో మాట్లాడండి. మా హృదయాలను వాక్యానుసారంగా జీవించులాగున మరి నీ కృపా సహాయం దయచేసి నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ఈ అంశము చెప్పబడుతుండగా మరి ఒక సంఘమును గురించి, ఒక సంస్థను గురించి మరి మాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం లేదు ప్రియులారా. మరి ఏది చెప్పినా, ఏది మాట్లాడినా లేఖనాధారాలతో మీ ముందుంచడానికి క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయటం బట్టి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రియులారా. మరి బైబిల్లోని ఆత్మ నియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మ నియమం సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు అంశము ప్రియులారా సిటిహెచ్ క్లాసు 40వ క్లాసు కాబట్టి మరి వాక్యాన్ని పరిశీలన దృక్పథంతో మరి అనాలోచనగా ఆలోచించకుండా లేఖనాధారాలతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ లేఖనాలను చూసి లేఖనాలకు మరి అలా ఉన్నాయా లేవా అని పరిశీలన దృక్పథంతో విని అర్థం చేసుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఈరోజు అంశము ప్రియులారా, దేవుడు ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చాడు? సిటిహెచ్ క్లాసు 40వ క్లాసు ప్రియులారా. మరి ధర్మశాస్త్రం గురించి మనము నేర్చుకుంటున్నాము ప్రియులారా. మరి ధర్మశాస్త్రం గురించి నేర్చుకుంటున్నాము కాబట్టి ఇది ఒకరి ధర్మశాస్త్రంలో 5వ క్లాసు ప్రియులారా. మరి అంశం ఏంటంటే దేవుడు ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చాడు అనే అంశము ప్రియులారా. మరి ఈ అంశము మరి ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రియులారా, లేఖనాధారాలతో మరి అంశాన్ని నేర్చుకుంటే ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, మరి అనుసరిస్తే ఏమవుతుంది, మరి అతిక్రమిస్తే ఏమవుతుంది అనేది వాటిని గురించి మనము తెలుసుకుందాము ప్రియులారా. మరి ధర్మశాస్త్రము ఎట్టివారి కొరకు నియమింపబడింది ప్రియులారా. ధర్మశాస్త్రము ఎట్టివారి కొరకు నియమింపబడింది. ధర్మశాస్త్రము యొక్క ఔన్నత్యము, గొప్పతనం ఏంటి? మరి ప్రియులారా, ధర్మశాస్త్రము యొక్క ఔన్నత్యము, గొప్పతనం ఏంటి? అలాగే మరి ధర్మశాస్త్రము అనుసరించి ఉన్నప్పుడు ధర్మశాస్త్రము ఏమవుతుంది? మరి ధర్మశాస్త్రము అనుసరించి ఉన్నప్పుడు ధర్మశాస్త్రము మరి ఏమై ఉంటుంది? అలాగే ధర్మశాస్త్రము అతిక్రమించిన వారికి ధర్మశాస్త్రము ఏమై ఉంటుంది? మరి ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి? మరి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రమును అనుసరించారా, అతిక్రమించారా అనే ఈ ప్రశ్నలకు మనము ఒక్కొక్కటిగా సమాధానం చెప్పుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మొదటిగా మనము ప్రశ్న, దేవుడు మరి ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అనే ప్రశ్నతోని మనము దాంతో సమాధానం చెప్పుకుంటూ వాక్య లేఖనాల ఆధారాలతో మనం ముందుకు సాగుదాము ప్రియులారా. దేవుడు ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చాడు అనేది మనం తెలుసుకున్నట్లయితే ధర్మశాస్త్రం కంటే ముందు మనము ఆలోచిస్తే ప్రియులారా, ధర్మశాస్త్రం కంటే ముందు దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పము ఏమై ఉన్నది అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, జగత్తి పునాది వేయబడక మునుపే దేవుడు మరి మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు ప్రియులారా. ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది మనము లేఖనాధారాలతో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులను గాను స్వీకరించుటకు
మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఎలాగా? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, చూడండి ప్రియులారా, దేవుని సంకల్పము, దేవుని అనాది సంకల్పము, దేవుని మరి జగత్తు పునాది వేయబడక ముందుకు దేవునికి ఉన్న ఆలోచన ప్రణాళిక ఏంటో చూడండి ప్రియులారా. ఆ ప్రణాళికను బట్టే దేవుడు ఏం చేసినట్టే ప్రియులారా, మరి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. చూడండి ప్రియులారా, మరి ఆ నరుడు ఎవరు అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు కన్న కుమారుడు మరి ఆదాము. ప్రియులారా, దేవుడు కన్న కుమారుడు ఆదాము. ప్రియులారా, మనము వాక్యాన్ని మనము ఆలోచిస్తూ ఉంటే చూడండి ప్రియులారా, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ఏమై ఉన్నది అనేది ఆలోచిస్తే ప్రియులారా, మరి లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, కేయినేను ఎనోషును, ఎనోషు సేతును, సేతు ఆదాము, ఆదాము దేవునికి కుమారుడు. చూడండి ప్రియులారా, ఏ విధంగా ఉన్నది? కేయిను ఎనోషును, ఎనోషు సేతు, సేతు ఆదాము, ఆదాము దేవునికి కుమారుడు. చూడండి ప్రియులారా, దేవునికి కుమారుడైతే చూడండి ప్రియులారా, దేవుని సంకల్పము, దేవుని మరి ప్రణాళికను మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి దేవుడు ఆదామును కని ఏం చేసిండంటే ప్రియులారా, ఏదైనా తోటలో పెట్టి ఏం చేసిండు? ఏదైనా తోటలో పెట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఈ పండు తినకూడదు, మిగతా జీవవృక్ష ఫలాలు తిని నువ్వు నిత్యము జీవించడానికి జీవవృక్ష ఫలాలు తినాలి, కానీ ఇది ఒకటి మాత్రము మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులారా ఆదాముకు. మరి ఇవ్వగానే ప్రియులారా, కొంతకాలం ఉండి ఆ అనాది కాలంలోనే దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము మీరిపోయాడు ప్రియులారా. ఆదాము మీరిపోయి ఏం చేసిందంటే ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు ప్రియులారా. దేవునికి శత్రుగా, దేవునిగా దూరం అయిపోయాడు పిల్లరా. ఆ దేవునిగా దూరం అయిపోయినప్పుడు దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక ఏమైంటుంది పిల్లరా? చూడండి, మరి దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పిల్లరా, మరి అబ్రాహామును ఏర్పరచుకున్నాడు పిల్లరా. అబ్రాహామును ఏర్పరచుకొని అబ్రాహాము ద్వారా మరి అబ్రాహాముకు వాగ్దానం ఇవ్వడం జరిగింది పిల్లరా. మరి అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చి నీ సంతానమును ఆశీర్వదింపచేసును. ఆ అబ్రాహాము సంతానము ఎవరు అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, అబ్రాహాము సంతానము ఇసాకా ప్రియులారా, ఇసాకు కాదు కానీ ప్రియులారా, అబ్రాహాము సంతానము యేసుక్రీస్తు అని మరి లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. మరి చూడండి ప్రియులారా, అబ్రాహాము ద్వారా వాగ్దానం ఇవ్వబడ్డది. మరి అబ్రాహాము ద్వారా ఆ వాగ్దానం ఇవ్వడం ద్వారా ఆ వాగ్దానము మరి ఆ యేసుక్రీస్తు, అబ్రాహాము సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరి ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందంటే మరి అతిక్రమాలు జరుగుతున్నాయి ప్రియులారా. అతిక్రమాలు జరగడం ద్వారా మరి అబ్రాహాము ద్వారా వాగ్దానం ఇవ్వబడిన సంతానమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరి ఇజ్రాయెల్లో అతిక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇజ్రాయెళ్లకు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది ప్రియులారా. ఎందుకు ఇవ్వబడ్డది అనేది మనము లేఖనాల ప్రకారంగా మనం చూసుకుంటే ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి. చూడండి ప్రియులారా, అబ్రాహాముకు మరి దేవుడు ఏమని చెప్తున్నాడు అనేది చూస్తున్నాం ప్రియులారా. ఆదికాండము ప్రియులారా 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే అబ్రాహాము చెప్తున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించు వారిని శపించదను. చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రాహాముతో అనగా. చూడండి ప్రియులారా, దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఏ విధంగా ఇస్తున్నాడు ప్రియులారా. మరి అలాగే మా అపోస్తల కార్యము 3వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న అబ్రాహాము గురించి మనము చదువుకున్నట్లయితే ప్రియులారా, 3వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నట్లయితే ప్రియులారా,
ఆ ప్రవక్తకును దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి అబ్రాహాముకు చేసిన మరి చూడండి వాగ్దానంకు మీరు వారసులై ఉన్నారని చూడండి చెప్తున్నాడు. చూడారా, అలాగే గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనమును కూడా చదువుకున్నట్లయితే దేవుడు విశ్వాసమూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి చూడండి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించబడెను. చూడండి ప్రియులారా, అబ్రాహాముకు మరి ముందుగా సువార్త ప్రకటించారు. అన్యజనులందరూ మరి ఆశీర్వదింపబడుదురని లేఖనము ముందుగా చూడండి పిల్లరా, లేఖనం ముందుగా చూసి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రాహామునకు ముందుగా సువార్త ప్రకటింపబడెను. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని సంకల్పము ఏ విధంగా ఉంది చూడండి పిల్లరా. మరి అలాగే 3వ అధ్యాయము మరి 16వ వచనమును కూడా చదువుకున్నట్లయితే పిల్లరా, అబ్రాహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానమే క్రీస్తు. చూడండి ప్రియులారా, అబ్రాహాము సంతానము క్రీస్తు. చూడండి ప్రియులారా, మరి ఏదైతే దేవుడు ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞ ద్వారా ఆదాము అయితే ఆజ్ఞను అతిక్రమించి మరి ఆ వరమును మరి పోగొట్టుకున్నాడో ఆ ఆదాముకు ఇవ్వబడిన ఆ వరమే ప్రియులారా మరి యేసుక్రీస్తు ద్వారా మరి మనము మరి పొందడం జరుగుతుంది ప్రియులారా. మరి ఆ సంతానము మరి ఎవరు అంటే యేసుక్రీస్తు అని లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది అని మరి ప్రశ్నిస్తున్నారు ప్రియులారా. అలాగనే మరి గలతీలో రాసిన పత్రిక మరి ధర్మశాస్త్రము నీతి గలది, మహిమ గలది అని చెప్తున్నావు, మరి అనుసరించి వారికి మేలైనదని చెప్తున్నావు, మరి ధర్మశాస్త్రం ఎందుకు అని మరి ఆ రోజే ప్రశ్న వేశారు గలతీలో రాసిన పత్రిక పౌలు గారు మరి ప్రశ్న వేయడం జరిగింది. చూడండి ప్రియులారా, గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చదువుకున్నట్లయితే ప్రియులారా, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి వాగ్దానములు చేయబడెనో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. చూడండి ప్రియులారా, మరి చూడండి వాగ్దానం ఇచ్చావు, మరి వాగ్దానం తర్వాత మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చావంటే చూడండి పిల్లల, ధర్మశాస్త్రం ఎందుకంటే చూడండి ఎంత స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. ఎవనికి వాగ్దానములు చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడినది. చూడండి, మరి వాగ్దానం తర్వాత ఏమి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది అంటే యేసుక్రీస్తు అత్యంత వరకు అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ అతిక్రమాలను నివారించడానికి, అతిక్రమాల పరిమాణంను తెలవడానికి మరి ఇవ్వడం జరిగింది ప్రియులారా. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది, ఎవరికి ఇవ్వబడ్డది అనేది మనము లేఖనాలను బట్టి చూసుకుంటే ప్రియులారా ఎంత స్పష్టంగా ఉంది ప్రియులారా. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మనము చదువుకున్నట్లయితే చాలా తేటతెల్లంగా లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. మరి ప్రియులారా, మనము ఇలాంటి వాస్తవాలను లేఖనాల దారాలతో మనం చూసుకుంటే ప్రియులారా, మరి క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మన దినదినము మన ఆత్మీయత పరిస్థితి స్థిరంగా ఉంటుంది ప్రియులారా. స్థిరంగా ఉండడమే కాకుండా లేఖన ఆధారాలతో మనం ఏం మాట్లాడినా లేఖనాలు చెప్తున్న ప్రకారంగా మన జీవితాలను మలుసుకునే అవకాశం ఉంటుంది ప్రియులారా. కానీ ప్రియులారా, లేఖనాలను చదువుకోక, లేఖనాలను పూర్తిగా అర్థం చేసుకోక, మరి మనం తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా లేకపోవడం వల్ల నేటి క్రైస్తవ సమాజంలో గలిబిలి, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడము, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడము, లేఖనాలు మరి వచనాలను ఉన్నట్లుగా అర్థం చేసుకునే సందర్భం ఉంటుంది. లేఖనాలను వాక్యాన్ని అర్థం చేసుకొని పరమార్థాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ లేఖనాలను అపార్థం చేసుకొని ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం ఎంత భయంకరమైన పరిస్థితి క్రైస్తవ సమాజంలో నెలకొన్నది అంటే ప్రియులారా, లేఖనాలను పూర్తిగా అర్థం చేసుకొని జీవించకపోవడమే ప్రియులారా. మరి ఈ లేఖనాలను మీ ముందుకు తీసుకురావడానికి మరి చూడండి ప్రియులారా, లేఖనాలు ఏ విధంగా చెప్తున్నాయి, మరి ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది అనేది మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, లేఖనాల్లో 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10 వచనాల్లో మరి చూడండి ప్రియులారా,
మరి ధర్మశాస్త్రము ఎట్టివారికి నియమింపబడెను అనేది మనం చూసుకున్నట్లయితే నీతిగా అనుసరించే వారికి ఇవ్వబడ్డదా? మరి ధర్మశాస్త్రం అతిక్రమించే వారికి ఇవ్వబడ్డదా? చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము చట్టము ఎవరికి ఇవ్వబడ్డదంటే నీతిమంతులకు మరి చట్టము ఇవ్వబడుతుందా? అనీతిమంతుల కంటే ప్రియులారా మరి ధర్మశాస్త్రం అతిక్రమించే వారికే మరి ఇవ్వబడ్డది ప్రియులారా. అలాగే మొదటి తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా మనం ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. చదువుకుందాం ప్రియులారా. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, చూడండి పిల్లల, ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకు, చూడండి పిల్ల, పితృ అంతకులకును, మాతృ అంతకులకును, నర అంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనోచరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, ఇది చూడండి పిల్ల, ఈత బోధకు విరోధముగా మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిను. చూడండి ప్రియులారా ఎంత స్పష్టంగా మరి ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. మరి ఎందుకు ఇవ్వబడ్డది, ఎవరి కోసం ఇవ్వబడ్డది అంటే ప్రియులారా, ధర్మశాస్త్రం అనుసరించకుంటే మరి వారి అతిక్రమాలు ఏ విధంగా మరి అవి అతిక్రమాలు చేస్తున్నారు, ఎవరి కోసం అనేది చాలా మరి ఎవరికెవరికి ఇవ్వబడ్డదా? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నడవని వారికి, అది అవిధేయులకును, అంటే అవిధేయులుగా దాన్ని అనుసరించి జీవించని వారికి, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృ అంతకులకును, మాతృ అంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హిత బోధకు, చూడండి పిల్లల, హిత బోధకు, ఆరోగ్యకరమైన బోధకు విరోధి అయిన వాడెవడు మరి ఎవడైనా ఉండినేల అట్టివానికే నియమింపబడెను. చూడండి ప్రియులారా మరి ఎంత స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. అలాగే మరి 11వ వచనంలో నీతిమంతునికి నియమింపబడలేదు. చూడండి ప్రియులారా, నీతిమంతునికి నియమింపబడలేదు. ఎవడైనాను ఎరిగి ఈ ధర్మానుకూలముగా దానిని ఉపయోగించని ఎడల, చూడండి పిల్లల, ఎవడైనాను దాన్ని తెలుసుకొని ధర్మానుకూలముగా ఉపయోగించని ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. చూడండి పిల్లరా ఎంత చాలా స్పష్టంగా ఎంతవరకు ఇవ్వబడ్డది అంటే నీతిమంతునికి నియమింపబడలేదు అంటే. చూడండి పిల్లరా, మనము మన గవర్నమెంట్ చట్టాలు మరి ఎవరిని హెచ్చరిస్తాయంటే తప్పు చేసిన వారిని హెచ్చరిస్తాయి పిల్లరా. తప్పు చేయని వారిని ఎవరైనా హెచ్చరిస్తారా అంటే పిల్లరా హెచ్చరించడానికి వీలు లేదు. మరి గవర్నమెంటు మరి చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలకు లోబడ్డ వారిని ఎవరన్నా హెచ్చరిస్తారంటే హెచ్చరించడానికి అవకాశమే లేదు. ఎవరైతే ఆ చట్టాన్ని అతిక్రమిస్తారో ఉల్లంఘిస్తారో వారిని హెచ్చరిస్తుంది ప్రియులారా, మరి సరిచేస్తుంది ప్రియులారా. అందుకోసమే చూడండి, మరి నీతిమంతునికి నియమింపబడలేదు కానీ ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించని ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము ఏమైంది? మేలైనది, దాన్ని అనుసరిస్తే జీవిస్తే మేలైనదని చెప్తున్నది ప్రియులారా. మరి అలాగే మరి మరో ప్రశ్న వేసుకుంటే, దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రము మరి ఇచ్చాడు కదా ప్రియులారా, ఇజ్రాయేలుకి ఇచ్చాడు. మరి దాని యొక్క ఔన్నత్యము, దాని గొప్పతనము మరి ఎలా ఉంది అనేది మనము తెలుసుకున్నట్లయితే ప్రియులారా, ధర్మశాస్త్రం ఎలాంటిదట ప్రియులారా? జ్ఞాన సత్య స్వరూపమైనది, మరి గుడ్డివారికి త్రోవ చూపేటిది, చీకటిలో ఉన్న వారికి వెలిగిచ్చేటిది, బాలురకు ఉపాధ్యాయుల వంటిది అట. చూడండి పిల్లరా, మరి పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అట పిల్లరా ధర్మశాస్త్రము. చూడండి పిల్లలు ఎంత స్పష్టమైనది. ధర్మశాస్త్రము ధర్మానుకూలంగా జీవించే వారికి నీతి కలుగజేసేది అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి పిల్లరా. ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 6వ వచనము చదువుకున్నట్లయితే పిల్లరా మరి చాలా స్పష్టంగా ఉన్నది పిల్లరా. ఈ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరించిన ఎడల వాటిని గురించి వినుజనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనము అని చెప్పుకొందరు. చూడండి ప్రియులారా ఎంత చక్కటిదట. మరి ఈ కట్టడలు మీరు గైకొని ఎడల వాటిని గురించి వినుజనులకు దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. చూడండి ప్రియులారా,
అది జ్ఞాన వివేచన కలగజేసేదట. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము జ్ఞానం వివేచన గలది అని చెప్తున్నాడు పిల్లరా. అలాగే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రం ఎలాంటిది, నీతి గలది, మహిమ గలది అని చెప్తున్నాడు కదా పిల్లరా. మరి కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనదియు నై ఉన్నది. చూడండి పిల్లరా, ఎంత స్పష్టంగా ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు, ఉత్తమమైనవి ఉన్నది. ధర్మశాస్త్రము అనుసరించిన వారికి ఎట్లా ఉంటుందట? ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనదట పిల్లరా. అలాగే మరి ఇంకా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇంకా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది పిల్లరా. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఏ విధంగా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి, నేను గుడ్డివాడికి త్రోవ చూపు వాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నాను. నీ అంతట నీవే ధైర్యం వహించుకున్నావా? చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం కలిగి ఉన్నావు కానీ దానిని అనుసరించకపోవడము మరి ఎంత మంచిదని చెప్తున్నావే, దాన్ని అనుసరించాలి కదా అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. జ్ఞాన సత్య స్వరూపం గలవాడిది ఉన్నది, మరి ఇంత మరి ఉత్తమమైనది, నీతి గలదని చెప్తున్నావే, దాన్ని అనుసరించాలి కదా అని ధైర్యం వహించుకొనుచున్నావు కావా? అంత ధైర్యంగా ఉన్నావే, దాన్ని అనుసరించాలి కదా అని చెప్తున్నాడు పిల్లరా. అలాగే నెహెమ్యా గ్రంథము ఇంకా ఏ విధంగా మరి రాయబడ్డది, ఎక్కడ ఇవ్వబడ్డది అనేది మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్లయితే, సీనాయి పర్వతం మీదకి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. చూడండి పిల్లరా, సీనాయి కొండ మీద మోషే ద్వారా మరి ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. అది ఇవ్వబడ్డది ఏంటంటే ఆకాశము నుండి వారికి మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మశాస్త్రము నీవు దయచేసితివి. చూడండి పిల్ల, ఎంత స్పష్టంగా ఉన్నది ధర్మశాస్త్రము ఎవరికి ఎందుకు ఇవ్వబడ్డది? అనుసరించడానిక, అతిక్రమించడానిక అంటే ప్రియులారా, అనుసరించి జీవిస్తే అది మేలైనది, సత్యమైనది, నీతి గలది, ఉత్తమమైనది, మరి జ్ఞాన సత్య స్వరూపం గలది అనేది ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నదాన్ని మరి వాళ్ళు అతిక్రమించారంటే ప్రియులారా, చూడండి ప్రియులారా ఏ విధంగా ఉన్నది అన్నది మనం ఇంకా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. చూడండి పిల్ల, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ధర్మశాస్త్రం ఏదట ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను. చూడండి పిల్లారా, మరి ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకు మరి మోషే ద్వారా ఇవ్వబడేదిగా పిల్లరా. మరి ఆ ఇజ్రాయేలీలు మరి ధర్మశాస్త్రము అనుసరించి ఉన్నారా? అనుసరిస్తే వారికి ఏమై ఉన్నది అనేది మనము చూసుకున్నట్లయితే ప్రియులారా, అనుసరిస్తే వారికి ఏమై ఉన్నది ధర్మశాస్త్రం అనేది మనం చూస్తే ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చూడండి ప్రియులారా, ఈరోజు చూడండి ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారట ప్రియులారా. ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా తీర్చబడతారని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి ప్రియులారా. అలాగే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ధర్మశాస్త్రము ఇంకా దానిని ఏ విధంగా ధర్మశాస్త్రము మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించును అని మోషే వ్రాయిచున్నాడు. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము అనుసరించి ఎలా ఉన్నాట? ధర్మశాస్త్రము మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించును అని మోషే వ్రాయించాడు. మరి చూడండి ప్రియులారా, అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రం ఎలాంటిదాడా? విశ్వాస సంబంధమైనది కాదు కానీ విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము ఎలాంటిదాట? విశ్వాస సంబంధమైనది కాదు. ఎలా కాదు అంటే చూడండి ప్రియులారా,
ధర్మశాస్త్రంకున్న మరి దానికి ఉన్న ఔన్నత్యము గొప్పతనం ఏంటంటే ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ ధర్మశాస్త్రము మరి ప్రకారంగా వారు ఇజ్రాయేలీలు నడిచారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. ఎలా అతిక్రమించారంటే చూడండి పిల్లారా, మరి 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 ఇంకా ధర్మశాస్త్రము అతిక్రమిస్తే ఏమి జరుగుతుంది అనేది మరి ఇజ్రాయేలు మరి ధర్మశాస్త్రము మరి ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడుగా పిల్లరా, మరి అతిక్రమిస్తే ఏమి జరుగుతుంది, ఏమైపోతారు అనేది మనము లేఖనాల ప్రకారంగా మనం చూసుకుంటే పిల్లరా, ద్వితీయోపదేశ ఖండము 27వ అధ్యాయం 26వ వచనమును చదువుకున్నట్లయితే పిల్లరా, ఈ విధికి సంబంధమైన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. చూడండి ఈ విధికి అంటే ప్రియులారా, ఈ ధర్మశాస్త్రంకి సంబంధించినది, ఈ విధికి సంబంధమైన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరచని వాడు దాన్ని అనుసరించి జీవించని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెనట. చూడండి, అలాగా జరగాలి అని అంటున్నాడు పిల్లారా. మరి ధర్మశాస్త్రం అనుసరించకుండా ఏమవుతాడు, శాపగ్రస్తులుగా అవుతారు. మరి ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే పాపం అనగా ఎట్టిదో చూపిస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే స్వభావము ధర్మశాస్త్రము లేదు ప్రియులారా. పాపము అనగా ఎట్టిది, పాపము ఏ విధంగా ఏ పరిమాణంలో జరుగుతుంది అంటున్నది. పాపము ఇలా చేశావు, ఇది పాపము అని చెప్తుంది, కానీ మరి పాపాన్ని తీసివేసే స్వభావము ధర్మశాస్త్రంలో లేదు ప్రియులారా. మన ఉదాహరణంగా మనము నిత్యము జీవిస్తున్న మరి కరెంటుని గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, కరెంటుకున్న ధర్మం ఏంటంటే కరెంటుకున్న ధర్మాన్ని ప్రకారంగా మనము వినియోగించుకుంటే కరెంటు లేకుండా సమస్తం ప్రపంచమే నడవలేదు అని మనకు తెలుస్తుంది ప్రియులారా. మరి కరెంటు ప్రకారంగా మనం అన్నిటినీ ధర్మానుకూలంగా అంటే కరెంటుకున్న ధర్మానుకూలంగా మనం ఉపయోగించుకుంటే అన్నీ ఉపయోగంలోకి వస్తాయి. మరి మనము ఆ చిచ్చులో మనం వేలు పెట్టు లేకుంటే ఒక సలాగ పెట్టి దాన్ని ముట్టినాం అనుకో ఏమవుతుంది, అది మనల్ని ప్రాణాలని తీసివేసే పరిస్థితి పిల్లారా. అలాగనే చూడండి పిల్లారా, మన కరెంటు గురించి మనం ఆలోచిస్తే అది ఎంత భయంకరమైంది, మరి ధర్మానుకూలంగా మనం వాడుకోకుంటే ఎంత భయంకరమైంది, అది మనల్ని చంపేసే అవకాశం ఉన్నది. మరి ధర్మానుకూలంగా వాడుకుంటే మరి అది మనకు అన్నిటినీ ఉపయోగిస్తుంది. అలాగని చూడండి పిల్లారా, మరి మీ ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే అది మేలైనదే, కానీ ధర్మశాస్త్రము అతిక్రమించడం వల్ల శాపగ్రస్తులుగా అయిపోతున్నారు పిల్లరా. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ధర్మశాస్త్రము విధించని వారి క్రియలను గురించి మనం చదువుకుంటే పిల్లరా, ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రం విధించిన ధర్మశాస్త్ర సంబంధమైన విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా అంటుడు, ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా 1 by 1 అన్ని నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము అనుసరించి జీవిస్తే అది మేలైందే, అతిక్రమిస్తే శాపగ్రస్తుడుగా అవుతారని లేఖనం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది పిల్లారా. అలాగే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మరి చదువుకున్నట్లయితే పిల్లారా, ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా మరి ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధి అగును. చూడండి పిల్లారా, ధర్మశాస్త్రము మేలైనది అతిక్రమిస్తే శాపగ్రస్తుడుగా అయిపోతాడు. మరి ఆజ్ఞలన్నిటి విషయంలో మరి 1 by 1 అన్నిటిని ఆజ్ఞలన్నీ మరి తప్పిపోయిన ఎడల మరి ఆజ్ఞలన్ని విషయంలో అపరాధి అగును అని చాలా స్పష్టంగా లేఖనాలు చెలవిస్తున్నాయి పిల్లలు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రంకున్న మరి ఔన్నత్యము అది దాన్ని ఏ విధంగా ఉంటుందంటే అతిక్రమిస్తే అనుసరిస్తే ఏమవుతుందంటే మరి అనుసరిస్తే మేలైంది, మరి అతిక్రమిస్తే శాపగ్రస్తులుగా తీర్చబడే పరిస్థితి పిల్లరా. ధర్మశాస్త్రము మరి పాపమనగా ఎట్టిదో అని సూచిస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే స్వభావము ధర్మశాస్త్రంలో లేదని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా మరి వ్రాయబడేవి పిల్లారా. మరి అలాగే మరి ద్వితీయోపదేశ ఖండము ప్రియులారా 28వ అధ్యాయం 15వ వచనము చదువుకున్నట్లయితే, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకుని ఎడల నీవు నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల శాపములన్నీ నీకు సంభవించును. చూడండి పిల్లరా, మరి దేవుడైన సెలవిచ్చిన మాట వినని ఎడలా అంటే చూడండి పిల్లల, వినకుంటే శాపములన్నీ నీకు సంభవించును అని మరి ఇజ్రాయేలులకు చెప్తున్న పరిస్థితి పిల్లరా. చూడండి పిల్లరా, మరి ఎంత స్పష్టంగా ఉన్నది లేఖనాలు.
మరి చూడండి ప్రియులారా, మరి ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి అనేది మనము తెలుసుకున్నట్లయితే ప్రియులారా, ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి అనేది మనం తెలుసుకుంటే ప్రియులారా, ధర్మశాస్త్రం యొక్క స్వభావము, ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో అని తెలుస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే స్వభావం దాంట్లో లేదు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుతున్నది, కానీ ధర్మశాస్త్రం చూడండి పాపమనగా ఎట్టిదో తెలియబడుతుంది, కానీ పాపాన్ని తీసివేసే గుణము లేదు అని తెలుస్తున్నది ప్రియులారా. అలాగే ఉదాహరణకు మనం ప్రియులారా ఎక్స్రేని గురించి ఆలోచిస్తే ప్రియులారా, మరి మనం ఎక్కడైనా యాక్సిడెంటే కానీ మనము ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లంలో మరి పడిపోయినప్పుడు, మరి బొక్కిరిగిపోయినప్పుడే కానీ ఏం చేస్తారంటే ప్రియులారా, ఎక్స్రే తీస్తారు ప్రియులారా. ఎక్స్రే తీస్తే ఎక్స్రే ఏం చేస్తుందంటే రోగ పరిమాణం గురించి మనకు తెలియజేస్తుంది ఎక్స్రే. ఆ రోగ పరిమాణము ఎంతవరకు ఇరిగిపోయింది మరి అనేది ఆ రోగ పరిమాణము తెలియజేసేసే ఎక్స్రే. మరి ఎక్స్రే తీసి మరి నాకు రోగం తగ్గింది అనేవారు ఎవరైనా ఉంటారా పిల్లరా? అంటే అలా మనము నవ్వడానికి వీలుంటుంది పిల్లరా. మరి ఎక్స్రే ఏం చేస్తుందంటే రోగ పరిమాణమును తెలియజేస్తుందే కానీ రోగాన్ని తీసివేసే మరి పరిస్థితి కాదు. అలాగే ప్రియులారా, మరి ధర్మశాస్త్రం కూడా, మరి ధర్మశాస్త్రము పాపం అనగా ఎట్టిదో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే స్వభావము ధర్మశాస్త్రములో లేదని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ప్రియులారా. అలాగే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనము చదువుకున్నట్లయితే, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయనా? మరి ఏమందుము? మరి ధర్మశాస్త్రము ఔన్నత్యము, ఉత్తమమైనది, నీతిగలది, మరి చీకటిలో ఉండు వారికి వెలిగిచ్చేది, అంత గొప్పదని చెప్పిన మరి ధర్మశాస్త్రము కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రము పాపమాయనా? చూడండి, అట్లనే రాదు అంటున్నాడు. మళ్ళీ అట్లనే రాదంటూ ధర్మశాస్త్రము వలనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియలేదు, తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనే ఎట్టిదో నాకు తెలియకపోవును. చూడండి ఇప్పుడు ధర్మశాస్త్రము లేకుంటే సరే పాపం అంటే ఏదో, పాపము పరిమాణం ఏంటో అని తెలియజేసే పరిస్థితి లేదు అని మరి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి ఇంకా ధర్మశాస్త్రము అతిక్రమిస్తే ఏమి జరుగుతుంది? ధర్మశాస్త్రము అతిక్రమిస్తే ఏమి జరుగుతుందని మనము లేఖనాలు చూసుకున్నట్లయితే ప్రియులారా, మరి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనము చదువుకున్నట్లయితే ప్రియులారా, ఉత్తమమైనది నాకు మరణకరమాయనా? చూడండి ప్రియులారా, ఉత్తమమైనది నాకు మరణకరమాయనా అంటే ధర్మశాస్త్రం నాకు అట్లనే రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపమైనట్లు అడుగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమగును నిమిత్తము అది నాకు మరణకరమాయను. చూడండి ప్రియులారా, మరి చూడండి ఎంత స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయంటే ప్రియులారా, ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడ్డదంటే ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. ఎందుకు ఇవ్వబడ్డదంటే అనుసరించి జీవించడానికి. కానీ వాళ్ళు ఏం చేసినట్టే మరి ధర్మశాస్త్రము అతిక్రమించడము, మరి పాపపరిహారము చెల్లించడము అనేది ఎక్కువైపోయింది ప్రియులారా. ధర్మశాస్త్రము అతిక్రమించడము, పాప పరిహారము చెల్లించడము అనేది జరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే పాపము ఇంకా ఎక్కువైపోయింది, అత్యధికమైన పాపంగా మరి చేయడం జరిగింది ప్రియులారా. చూడండి ప్రియులారా, ఇంకా మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమునకు ఆధారం చేసుకొని నేను అని ఎలాగూ రాయబడినో. చూడండి, ధర్మశాస్త్రము పాపానికి మరణము ఆధారం చేసుకొని ఏలేను. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడ్డది, మరి ఎవరు అనుసరించడానికి ఇవ్వబడ్డది, దేవుని ప్రణాళిక ఏంటి అనేది మనము చూసుకుంటే ప్రియులారా ఎంత స్పష్టంగా ఉన్నది. చూడండి ప్రియులారా, దేవుని ప్రణాళిక ఏంటంటే, దేవుని ఆలోచన ఏంటంటే చూడండి ప్రియులారా, జగత్తు పునాది వేయబడక ముందే మరి క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని తన ఎదుట పరిశుద్ధులము నీతిమంతులుగా ఉండాలని దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ప్రియులారా. ఆ సంకల్పంలోనే దేవుడు మరి దేవుని స్వరూపమందు నరుని సృజించెను. మరి సృజించిన ఆ నరుడు ఎవరంటే ఆదాముకు మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులారా. ఆజ్ఞను అనతి కాలంలోనే మరి అతిక్రమించి దేవునికి శత్రువుగా అయిపోయాడు. ఆ శత్రువుగా అయిపోతే దేవుని సంకల్పము ఏమైపోవాలి? ఆ దేవుని సంకల్పం ఏమైపోవాలి? కాబట్టి దేవుడు మరి అబ్రాహామును ఏర్పరచుకొని
అబ్రాహామును ఏర్పరచుకొని అబ్రాహాముకు ఆశీర్వదించాడు. నీ జనులను ఆశీర్వదించి వారిని క్షమింపబడిన వారిని క్షమించేదనని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. మరి అబ్రాహాము ద్వారా మరి అబ్రాహాము సంతానం ఎవరు అని ఆలోచిస్తే ఇస్సాకా కంటే కాదు ప్రియులారా, ఇస్సాకు కాదు. ఎవరు అని ఆలోచిస్తే అబ్రాహాము సంతానము యేసుక్రీస్తు అట ప్రియులారా. మరి యేసుక్రీస్తు కదా అబ్రాహాముకు వాగ్దానము ఇవ్వడం ద్వారా మరి యేసుక్రీస్తు సంతానం వచ్చే వరకు ఏం జరుగుతున్నాయంటే ఇజ్రాయేలీలో అతిక్రమాలు జరుగుతున్నాయి. అతిక్రమాలు జరగడం ద్వారా మరి ధర్మశాస్త్రము ఇవ్వడం జరిగింది. ఆ ధర్మశాస్త్రము ఇచ్చి ఏంది, దాన్ని అనుసరించి జీవించాలి, అనుసరిస్తే మేలైనది, ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, నీతిగలది, మహిమగలది అని చెప్తున్నాడు పిల్లరా. మరి అబ్రాహాము ధర్మశాస్త్రం ఇస్తే వారు ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తున్నారంటే పిల్లరా, మరి అనుసరించి జీవించకపోవడం జరుగుతుంది. అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ధర్మశాస్త్రము ఇవ్వడం జరిగింది. ఆ ధర్మశాస్త్రము మరి ఇవ్వడం ద్వారా మరి ధర్మశాస్త్రము అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం ఏమైందట, ధర్మశాస్త్రం పాపమనగా ఎట్టిదో ఆ పాప పరిహారము పాపమును గురించి తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే గుణము మరి ధర్మశాస్త్రంలో లేదు. ధర్మశాస్త్రం అతిక్రమిస్తే శాపగ్రస్తులుగా అయిపోతారు. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము ఔన్నత్యము ధర్మశాస్త్రము అతిక్రమిస్తే ఏమవుతుందంటే శాపగ్రస్తులుగా అయిపోతారు. చూడండి ప్రియులారా, మరి దేవుడు ఎంత చక్కని ప్రణాళిక ఇస్తే ధర్మశాస్త్రము మరి ఇజ్రాయేలీలు అనుసరించారా అతిక్రమించారంటే ప్రియులారా, మరి అతిక్రమించారు, శాపగ్రస్తులుగా అయిపోయారు ప్రియులారా. చూడండి ప్రియులారా, దేవుని ప్రణాళిక దేవుని ఆలోచనను మనము తెలుసుకుంటే ప్రియులారా, ఇజ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే అనుసరించి జీవిస్తే అది మేలైనది, ఉత్తమమైన, నీతిగలది, మహిమగలది, పరిశుద్ధమైనది. కానీ అతిక్రమిస్తే మరి శాపగ్రస్తులుగా అయిపోతారని. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వడం జరిగింది, మరి వాగ్దానం ఇస్తే మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అని చూడండి పిల్లల, ఎందుకు ఇచ్చాడంటే మరి ధర్మశాస్త్రం అనుసరించి జీవించాలని ఇచ్చాడు. మరి అబ్రాహాము సంతానము అత్యంత వరకు యేసుక్రీస్తు అత్యంత వరకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి చూడండి పిల్లారా, ఎంత చక్కగా లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లారా. మరి ఇంత స్పష్టమైన లేఖనాలను ఇలా పరిశీలన దృక్పథంతో మనము క్లాసులుగా నేర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను పిల్లారా. దయచేసి మరి అంతర్జాలంలో నెట్వర్క్లో మనము ఎక్కడున్నా మన ప్రాంతాలు మన చేరువలోనికే దేవుడు వాక్యాన్ని అందించడం ఇది చాలా గొప్ప ధన్యత. దేవుడు అందించిన గొప్ప ధన్యతను మనము సమయంను సద్వినియోగం చేసుకొని వాక్యాన్ని పరిశీలన దృక్పథంతో వాక్యాన్ని విని మన వాక్యం ద్వారా మన హృదయాలను సరిదిద్దుకొని దేవునికి మహిమ తెచ్చే వరంగా, దేవునికి ఘనత తెచ్చే వరంగా ఉండే ధన్యత దేవుడు అనుగ్రహిస్తున్న విధానమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని మరి ధర్మశాస్త్రం ఇజ్రాయేలుకి ఎందుకు ఇవ్వబడ్డది, ఎందుకు ఇచ్చాడు అనే అంశాన్ని నేర్చుకున్నాం నాయన. మరి నేర్చుకున్నాం మేము విన్నదాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారంగా లేఖనాలను తెలుసుకొని అర్థం చేసుకొని అనుసరించి గ్రహించి మరి అనేకులకు ప్రకటించే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. వింటున్న సహోదరి సహోదరులు విని అర్థం చేసుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మరి అనేకులకు విని అనేకులకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. ప్రియులారా, మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.